అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి గురు భగవానుడు. నవగ్రహాలలో గురువు యొక్క ప్రాముఖ్యత, గురువు తత్వాలు చూద్దాం. మనం మొదటగా ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం గురువు యొక్క జననం ఎలా జరిగిందో చూద్దాం. సో కంప్లీట్ వీడియోలో మనం గురువు యొక్క క్వాలిటీస్తో పాటు ఒక్కొక్క ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు జాతకంలో ఎలా అన్వయిస్తామో అనేది కూడా చెప్తూ ఉంటాను. పర్టికులర్గా అన్వయించే పాయింట్స్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఎగ్జాంపుల్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గురువు గురించి చెప్పి దాన్ని ఎలా అన్వయిస్తామనే పాయింట్స్ ఉంటాయి. కంప్లీట్గా మధ్య మధ్యలో జాతకాన్ని ప్రిడిక్షన్ కావాల్సిన పాయింట్స్ కూడా చెప్తూ ఉంటాను అన్నమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది. సో గురువు తత్వాలు కదా. గురువు మనకి జననం, మొదటగా జననానికి వెళ్దాం. గురువు జననం ఎలా జరిగిందో. బ్రహ్మ మానస పుత్రుడైన అంగిరస మహర్షి మరియు అతని భార్య స్వరూప లేదా శ్రద్ధ అంటారు పురాణాల కథనం ప్రకారం. వీరిద్దరు దంపతులు కఠినమైన తపస్సు చేస్తారు. ఎవరికి? అగ్నిదేవునికి తపస్సు చేయగా ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని కోరుకోమనగా వీరి దంపతులు ఏం కోరుకున్నారంటే జ్ఞానవంతుడు, మంచి మేధస్సు గలవాడు, తెలివితేటలు గల పుత్రుడు సంతానం కావాలని కోరుకున్నారు. సో ఆయన తదాస్తాన్ని వెళ్ళిపోయారనమాట అగ్నిదేవుడు. సో కొంతకాలానికి వీరిద్దరు దంపతులకి అంగిరస మహర్షి మరియు స్వరూపకి ఇద్దరికి శ్రద్ధకి బృహస్పతి అనే గ్రహం జన్మించాడు అనమాట. బృహస్పతి జన్మించాడు. సో బృహస్పతి జన్మించాక అంగిరస మహర్షి ఎవరు అంటే సప్త ఋషులలో ఒకరు. అంటే వాళ్ళు కూడా మంచి జ్ఞానము, వేదాలు పురాణాలలో మంచి పట్టు ఉన్న వాళ్ళు అనమాట. సప్త ఋషుల్లో ఒకరు అంటేనే వారికి జ్ఞానం కూడా చాలా బాగా ఉంటుంది. సో గురువు ఏం చేస్తాడు? తండ్రి దగ్గరనే విద్య నేర్చుకున్నాడు అనమాట. అంగిరస మహర్షి తన తండ్రి దగ్గరనే విద్య నేర్చుకొని, తండ్రి దగ్గర విద్య నేర్చుకుంటే ఏమవుతుందంటే బయట ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నా కొంత ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వచ్చు. కానీ తండ్రి తన సొంత బ్లడ్ కాబట్టి తన జ్ఞానం చాలా బాగా అబ్బింది. ఈయన జ్ఞానవంతుడు, వరప్రసాదుడు, మంచి ఇంట్రెస్ట్ అనమాట జ్ఞానము, చదవటము, వీటన్నిటి మీద. సో ఈ కారకత్వాలన్నిటి వల్ల ఇతను జన్మించాడు. ఇతను కొంతకాలానికి ఏం చేశాడు? మళ్ళీ శివునికి తపస్సు చేయగా శివుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు గురు భగవానుడు. సో తపస్సు చేశాక శివుడు ప్రత్యక్షమై శివుని అనుగ్రహంతో పాటు ఇతనికి 2 వరాలు ఇచ్చాడనమాట. నవగ్రహాలలో పదవి మరియు దేవతలకి ఆచార్యుడిగా నియమించాడనమాట. దేవతల గురువు ఎవరు అంటే బృహస్పతి అనమాట, గురు భగవానుడు. సో ఇది జననము మరియు స్టోరీ అయిపోయింది, కథనం. సో డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తే మనం గురు భగవాను యొక్క తత్వాలన్నమాట. గురువు నాలెడ్జ్కి మరియు విజ్ఞానికి అధిపతి అనమాట. జ్ఞానము మరియు వివేకానికి. ఎలా అంటే జ్ఞానము వివేకానికి తేడా ఎలా అంటే ఒక వస్తువు గురించి ఇన్ఫర్మేషను మరియు దాని యొక్క ఫ్యాక్ట్స్ గురించి నాలెడ్జ్ ఉండడాన్ని నాలెడ్జ్ అంటామన్నమాట. దాని ఇన్ఫర్మేషన్ ఉండడాన్ని నాలెడ్జ్. సో ఆ వస్తువుని ఎలా అప్లై చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది వివేక్ అనమాట. నాలెడ్జ్, విజ్డమ్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక టమాటా అనేది ఒక రెడ్ కలర్ ఫ్రూట్ అనమాట. ఇది నాలెడ్జ్. సో దాన్ని ఎలా యూజ్ చేస్తాము అనేది టమాటా రెడ్ కలర్ ఫ్రూట్ అయినప్పటికీ ఫ్రూట్ సలాడ్లో మనం యూజ్ చేయము, దాన్ని వాడము. ఇది మన విజ్డమ్, వివేకం అన్నమాట. నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్న తేడా. ఈ రెండు కూడా గురుతత్వాలే అన్నమాట. గురువు జ్ఞాన భాండాగారానికి అధిపతి అనమాట. మొత్తం జ్ఞానం మొత్తం అతని దగ్గరే ఉంటుంది. సో నాలెడ్జ్, విజ్డమ్ అనేది పుష్కలంగా ఉంటాయి అన్నమాట. మనం లాస్ట్ వీడియోలో బుధుడు గురించి నేర్చుకున్నాం. బుధుడు కూడా నాలెడ్జ్కి అధిపతే అని మనం నేర్చుకున్నాం. నాలెడ్జ్ కారకుడు కూడా బుధుడే అనేసి. సో అక్కడ బుధుడు ఇచ్చే నాలెడ్జ్ ఏంటి, ఇక్కడ గురువు ఇచ్చే నాలెడ్జ్ తేడా ఏంటి? గురువు ఇక్కడ దిశను చూపిస్తాడు అన్నమాట, డైరెక్షన్ ఇస్తాడు. బుధుడు అనేవాడు ఫ్యాక్ట్స్, డాటా ఎనాలిసిస్ వాటి మీద పనిచేస్తాడు, లాజికల్ స్కిల్స్ మీద పనిచేస్తాడు అన్నమాట. మనం ఇంకా బుధుడికి గురువుకి ఇక్కడ వేరియేషన్ మనం అర్థం చేసుకోవాలంటే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్తే మనకు క్లారిటీగా వస్తుంది. బుధుడికి గురికి ఒక పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళాడనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళిన పర్సన్ని మనం బుధుడుగా తీసుకుంటాం. ఇంటర్వ్యూ చేసే అతను ఉంటాడుగా, ప్రశ్నలు అడిగే వ్యక్తిని గురు భగవానుగా తీసుకుంటాం అనమాట. సో గురువు ఏం చేస్తాడు? బృహస్పతి గ్రహము ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగే వ్యక్తి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడనమాట. ఏమేమి ప్రశ్నలు అడగాలి, వచ్చిన వ్యక్తి ఆ ప్రశ్నలకి సమాధానాన్ని లాజికల్గా ఆన్సర్ చేయాలన్నమాట. సో ప్రశ్నలు తయారు చేసే అతను గురువు కదా. సో 7th క్లాస్ ఎగ్జామ్కి వచ్చిన పర్సన్కి 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వరు, 5th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వరు. ఎగ్జాక్ట్లీ 7th క్లాస్ పేపర్ ఎగ్జామే క్వశ్చన్ పేపర్ ఇస్తారు.
సో అదేవిధంగా ఇంటర్వ్యూకి వచ్చిన అతను వచ్చిన పొజిషన్ ఏ పొజిషన్కి వచ్చాడో అవే ప్రశ్నలు అడుగుతారు. అంతకుమించి ఎక్కువ అడగరు, తక్కువ పొజిషన్ ప్రశ్నలు అడగరు అతన్ని. సో అవన్నీ నిర్ణయించేది ఏ ప్రశ్నలు అడగాలి, ఏ తాహతకు ఏ అర్హతకు తగ్గ ప్రశ్నలు అడగాలని నిర్ణయించేది ఎవరు? గురు భగవానుడు అన్నమాట. సో ఆన్సర్ చేసేది ఎవరు? బుధుడు. డీకోడ్ చేయాలి, ఆ ప్రశ్నలకు ఆన్సర్ వెతికి డీకోడ్ చేసి ఆన్సర్ చెప్పాలి, సెలెక్ట్ అవ్వాలి, జాబ్లో జాయిన్ అవ్వాలి, బుధుడు అనమాట. సో బుధుడుకున్న నాలెడ్జ్ కంటే గురుకున్న నాలెడ్జ్ గొప్పదా ఇక్కడ కంపారిజన్ చేస్తే, ఈ నాలెడ్జ్ బుధుడుకున్న నాలెడ్జ్ అన్నిటిని దాటేసి తర్వాతనే గురువు లెవెల్కి వెళ్తారన్నమాట. సో బుధుడికి ఈ పొజిషన్ వరకే నాలెడ్జ్ ఉంది, కానీ గురువుకి ఫస్ట్ నుంచి 5th వరకు, 7th వరకు, 10th వరకు, ఇంటర్ వరకు, PhD వరకు జ్ఞానం ఉంది అక్కడ ప్రశ్నలు అడిగే వ్యక్తి గురువుకి. సో గురువు అంతకు మించి వెళ్ళిపోయాడు అనమాట. మనం ఇంకా లోతుగా వెళ్తే ఒక పర్సన్కి జ్ఞానం ఉందండి, నాలెడ్జ్ ఉంది, మంచిగా స్కిల్స్ ఉన్నాయి, బుధుడు అనమాట. సో ఇవన్నీ ఉండి ఒక 5 years, 10 years, 15 years తర్వాత ఒక మనిషికి ఏమనిపిస్తుంది, ఇవన్నీ ఉన్నాయి, నాతోనే అంతమైపోతాయి ఇలా ఈ స్కిల్స్ నాలెడ్జ్ అనేది, నలుగురికి పంచాలని ఒక టీచర్గా మారుతాడు. అది కూడా బుధుడు క్వాలిటీ కదా. సో ఆ తర్వాత కూడా ఇంకా ఎలా అవుతాడంటే ఒక ప్రొఫెసర్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక అడ్వైజర్ లాగా మారిపోతాడు అన్నమాట. పర్సన్స్ మారుతారు లేదని తర్వాత విషయం, ఆ మెచ్యూరిటీ అనేది ఆ లెవెల్ వస్తుందన్నమాట. బుధుడికి మెచ్యూరిటీ, గురువుకి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. బుధుడికి నాలెడ్జ్, టీచింగ్ కేపబిలిటీ, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంటుంది బుధుడికి. సో బుధుడు మెల్లమెల్లగా ఇంత నాలెడ్జ్, ఇంత స్కిల్స్ ఉండే లాభం, ఒకరికి అడ్వైజర్గా, ఒకరికి మెంటర్గా ఉంటే బాగుండు అని స్లోగా చేంజ్ అవుతారు. కొంతమంది చేంజ్ అవుతారు, కొంతమంది చేంజ్ అవ్వరు, అది తర్వాత విషయం అనమాట. సో ఈ క్వాలిటీస్ అయిపోయింది. తర్వాత గురువు ఇంకేం క్వాలిటీస్ ఇస్తాడు? ఇథిక్స్, మొరాలిటీ అనమాట. ఇథిక్స్ అంటే ఏంటంటే సొసైటీలో రూల్స్ ఉంటాయి, వాటికి కట్టుబడి ఉండడం ఇథిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది, ఎర్లీ మార్నింగ్ 5 o'clock అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎవరు చూస్తున్నారు? ఎవరు లేరు, వేరే వెహికల్ లేవు, ఆపోజిట్గా పక్క నుంచి వెహికల్స్ లేవు, నేను వెళ్ళిపోవచ్చు అని కొంతమంది సమ్టైమ్స్ అలా జరుగుతుంటాయి అనమాట. కానీ గురువు ఏం చెప్తాడు? గురుతత్వం ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఎవరు చూసినా చూడకపోయినా నేను రూల్స్ ఫాలో అవుతారు, ఆ రూల్స్ ఫాలో అవ్వడాన్ని ఇథిక్స్ అంటారనమాట. ఎవరు చూసినా చూడకపోయినా తను కరెక్ట్గా ఉండడాన్ని ఇథిక్స్ అంటారనమాట. ఇక మొరాలిటీకి వచ్చేసి, మొరాలిటీ అంటే పర్సనల్గా రూల్స్ పెట్టుకోవడం అనమాట. ఎవరైనా సహాయానికి వచ్చారు, సో లేదనుకుంటా సహాయం చేయాలనుకోవడం, ఎవరు చేసినా చేయకపోయినా ఎవరేం అడగరు, సో అవి పర్సనల్గా ఉండే మొరాలిటీ అనమాట. ఈ క్వాలిటీస్ అన్నిటికీ గురువు ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది ఎలా అనేది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే, బుధుడు ఉన్నాడు, బుధుడు ఒక క్వాలిటీ ఏంటి? కెరీర్ని బిల్డప్ చేస్తాడనమాట. బుధుడు ఏం చేస్తాడు? బిజినెస్ మైండెడ్, ప్రాఫిట్ని, సో ధన సంపాదనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఒక వ్యక్తి బుధుడు క్వాలిటీతో చాలా ధనం సంపాదించాడు, అతనికి క్యారెక్టర్ ఉంటే మంచిది, ఒకవేళ లేదనుకోండి. సో ఇంకో పర్సన్ ఉన్నాడు, గురుకు తత్వాలు బాగా ఉన్నాయి, అతనికి ఏంటి? క్యారెక్టర్ చాలా బాగుంటుంది. గురువు ఏంటి? క్యారెక్టర్ని బిల్డప్ చేస్తాడనమాట. ఇక్కడ బుధుడు ఏం బిల్డప్ చేస్తాడు? మనీని బిల్డప్ చేస్తాడు. గురువు క్యారెక్టర్ని బిల్డప్ చేస్తాడు. సొసైటీలో మనీ ఉండి క్యారెక్టర్ లేకపోతే ఆ పర్సన్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అదే ఒక పర్సన్కి, ఒక వ్యక్తికి క్యారెక్టర్ ఉండి ధనం లేకపోయినా ఆ వ్యక్తిని ఇష్టపడతారా? ఇష్టపడతారు. చాలామంది అతన్ని ఇష్టపడతారు, అతనితో స్నేహం చేస్తారు, అతన్ని దగ్గర ఉండాలనుకుంటారన్నమాట. సో ఇక్కడ క్యారెక్టర్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది గురు భగవానుడు చెప్తాడనమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి అదృష్టం అనమాట. జాతకంలో మనం పుట్టినప్పుడు ఎప్పుడైనా అదృష్టవంతుడా లేదా ఇవన్నీ అంటారు. ఇవన్నీ వచ్చేసి 9వ భావం. 9వ భావానికి కారకుడు కూడా గురువే అనమాట. ఈ అదృష్టాన్ని డిసైడ్ చేసే గ్రహం కూడా గురువు. ఎందుకు అదృష్టానికి గురువు ఆధిపత్యంగా తీసుకుంటారు జాతకంలో అంటే, మనం పూర్వజన్మలో చేసిన పుణ్యమంతా జాతకంలో ఎక్కడ దాగి ఉంటుందంటే గురు గ్రహం రూపంలో దాగి ఉంటుందన్నమాట. గురువు జాతకంలో ఏ భావాలకి కారకత్వాన్ని వహిస్తాడో, ఎక్కడైతే ఉంటాడో ఆ భావం నుంచే మనం ఆ భావంలో సునాయాసంగా ఎక్కువ కష్టపడకుండా వాటి ఫలితాలను మనం అనుభవిస్తాం అన్నమాట. మళ్ళీ అనుభవించడమే కాదు, వాటి గురించి మంచి ఫలితాలను అనుభవిస్తాం మనం. అదొక క్వాలిటీ ఉంటుంది గురువుకి. సో గురువు అదృష్టాన్ని కూడా గురువే డిసైడ్ చేస్తాడన్నమాట. జాతకంలో నమ్మకం అన్నమాట. నమ్మకం అనే పదానికి కూడా అర్థం నవగ్రహాల్లో ఏ గ్రహం చూపిస్తుందంటే గురు భగవానుడు చూపిస్తాడు నమ్మకం అనే పదానికి అర్థం అన్నమాట. సో గురు భగవానుడు జాతకంలో బాగా ఉంటే, మంచిగా ఉంటే ఆ వ్యక్తిని అందరూ నమ్ముతారు. ఇంకా అతను నమ్మి వచ్చిన వారిని మోసం చేయడు, నమ్మక ద్రోహం చేయడు. ఎలా అంటే
గురువు లగ్నాన్ని చూసిన, గురువు లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి గురువు అయినా సరే అలాంటి వారు జాతకులు ఎవరి నమ్మి వచ్చినా వాళ్ళని మోసం చేయరు, ఎవరికి నమ్మక ద్రోహం చేయరు. నమ్మి వచ్చినప్పుడు అందరికీ సాయం చేస్తారని కాదు, వాళ్ళకు ఉన్నంతలో సాయం చేస్తారు, చివరికి అడ్వైజ్ అయినా ఇచ్చి పంపిస్తారన్నమాట. సో అలాంటి క్వాలిటీస్ అనేటివి ఉంటాయి. ట్రస్ట్ ఫ్యాక్టర్కి ఈయనే అధిపతి అనమాట. ఒకరి జీవితంలో ఒక మనిషిని ట్రస్ట్ నమ్మొచ్చా లేదా అనేది గురుతత్వం మీద డిసైడ్ అయి ఉంటుంది జాతకంలో. ఇంకొక పాయింట్ ఏంటంటే గురువు లగ్నాన్ని చూస్తే, అంటే గురువు లగ్నాన్ని చూడాలంటే గురువు ఎక్కడ ఉండాలి? గురువు లగ్నంలో అన్నా ఉండాలి. అంటే గురువు లగ్నంలో ఉంటే ఓకే, ఆల్మోస్ట్ గురు క్వాలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఓకే. లేదా 5వ స్థానంలో, లేదా 7వ స్థానంలో, 9వ స్థానంలో, లేదా 1వ స్థానంలో గురువు ఉంటే సో గురువు లగ్నాన్ని చూసినట్టే అవుతుంది మనకి. సో మనకి జాతకం చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఎవరైనా జ్యోతిష్యుడి దగ్గరికి కానీ, నాకు వచ్చిన జాతకాల్లో మోస్ట్లీ 70% జాతకాల్లో నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వారందరి లగ్నాన్ని గురువు చూస్తుంటాడనమాట. చూడడం కానీ, గురువు లగ్నంలో ఉండడం కానీ ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఒక 30% వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారంటే వాళ్ళ వైఫ్ తీసుకురావడం కానీ, లేదా వాళ్ళ హస్బెండ్ తీసుకురావడం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురావడం కానీ జరుగుతుంది. సో వారు జాతకాలను అంతగా బిలీవ్ చేయరు. ఎందుకు అంటే గురువు ఏంటంటే స్పిరిచువాలిటీ, భక్తి, ఇవన్నీ. సో జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కూడా ఒక గురువు లాగానే కదా. సో వాళ్ళకి గురువు మీద నమ్మకము, ఇవన్నీ క్వాలిటీస్ అన్నీ ఉండాలంటే గురువు లగ్నాన్ని చూడాలన్నమాట. సో ఆ క్వాలిటీ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనం లైవ్లో అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఏ జాతకాన్ని తీసుకోండి, మోస్ట్లీ వారు జాతకుడు చెప్పించుకునే వ్యక్తి మన చెప్పే వాటిని నమ్ముతాడా పూర్తిగా లేదా అనేది జాతకాన్ని లగ్నాన్ని గురువు చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారనమాట. మోస్ట్లీ అలాంటి వాళ్ళే వస్తారు చెప్పించుకోవడానికి. ఇంకా వచ్చేసి ఆశావాదం అనమాట. గురువు ఇంకా ఆశావాదం అనే తత్వం కూడా ఉంటుంది. గురువు ఏ భావాలలో కూర్చుంటాడో, 12 భావాలలో ఎక్కడ కూర్చుంటాడో, లేదా గురు భావాలు అయితే ఏమైతే ఉంటారో ఆ భావ అధిపతి ఉంటారుగా. ధనుస్సు అనుకో, ధనుసు అధిపతి ఎవరు? గురువే కదా. మీనాధిపతి కూడా గురువే. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క భావం అవుతుంది అది. సో ఆ భావాల మీద జాతకుడు గురువున స్థానం మీద కూడా ఆశావాదం అనమాట. ఎలా అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎల్లకాలము ఉండవు, ఈ పరిస్థితులు కూడా కొంతకాలానికి దాటిపోతాయి, మంచి రోజులు వస్తాయన్న ఆశావాదంతో ఉంటారన్నమాట జాతకుడు ఆ భావ కారకత్వాల మీద. ఇంకా సంతానకారకుడు, గురువు సంతానకారకుడు కూడా తీసుకుంటాం. సంతానకారకుడు అంటే జాతకంలో ఎవరిని సంతానకారకుడుగా తీసుకున్న పంచమాధిపతి లేదా పంచమ స్థానంలో ఉన్న గ్రహాలను సంతానం ఇస్తుందని మేము చెప్తాం. సో నేచురల్గా సంతానం ఇచ్చే కారకుడు ఎవరంటే గురువు. అలా అంటే మరి గురువు నీచపడితే వారికి సంతానం కలగదా అని అనిపించవచ్చు. కొన్ని జాతకాలు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది చూశాను, గురువు నీచబడ్డా వారికి సంతానం కలిగిందనమాట. ఎలా అంటే గురువు నీచబడ్డా వారి బర్త్ చార్ట్లో, వారి జాతకంలో పంచమాధిపతి బాగా ఉంటే సంతానం కలుగుతుంది. పంచమాధిపతి బాగా లేడు, పంచమంలో ఉన్న గ్రహము ఏమీ లేదు, సో గురువు నీచబడ్డాడు, అలాంటప్పుడు సంతానం కలగడానికి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా ఎలా చెప్పుకోవాలంటే నేను పర్సనల్గా చూసిన ఒక తులా లగ్న జాతకులు నా దగ్గరకు వచ్చారు. వారికి గురువు నీచబడి చతుర్థంలో ఉన్నారన్నమాట. పంచమాధిపతి శని ఏమయ్యాడంటే చతుర్థ పంచమాధిపతి రాజయోగ కారకుడు తులా లగ్నానికి. ఆయన ఎక్కడున్నాడు? 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో వారికి సంతానం కలిగింది. మరియు ఇంకోటి ఏంటంటే ఆ జాతకుడికి శని మహాదశ నడుస్తుంది. సో చూడండి, గురువు నీచబడ్డంత మాత్రాన జాతకుడికి సంతానం కలగదని కాదు, ఇంకా ఈ ఒక్క పారామీటర్ కాదు, చాలా పారామీటర్లు చూసుకొని మనం డిసైడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఒకరి జాతకంలో లేదా ఒక వ్యక్తికి భక్తి ఎక్కువగా ఉంటుందా లేదా అనేది కూడా మనం గురువుని బట్టి నిర్ణయించవచ్చు. గురువు లగ్నాన్ని చూసిన, లగ్నంలో చూడాలంటే ఇందాకనే డిస్కస్ చేస్తాము, 1, 5, 7, 9 భావాల్లో గురువు ఉండాలి. ఉంటే వారికి లగ్నాన్ని గురువు చూడడం వల్ల ఒక భక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళకు ఉండదా అంటే ఉంటుందండి భక్తి. ఎందుకు ఉండదు? మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది. ఎవరంటే శుక్రుడు చూసిన లగ్నాన్ని, శుక్రుడు లగ్నంలో ఉన్న శుక్రుడు కూడా భక్తిని ప్రేరేపిస్తారు. శుక్రుడు ఉచ్చస్థితి ఉండేది మీనంలో, భక్తి స్థానం అంటే లాస్ట్ క్లైమాక్స్లో పూజా స్థానంలో. సో వారికి కూడా భక్తి ఉంటుంది, ఎక్కువ నమ్ముతారు అన్నమాట. ఇంకా వచ్చేసి భక్తి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అడ్వైజర్ అన్నమాట. మనం కొంత సొసైటీలో మనం చాలామందిని చూస్తాం, కొంతమంది అడ్వైజ్ బాగా ఇస్తుంటారు, మంచి సలహాలు ఇస్తుంటారు. ఆ నైపుణ్యత, వారి సలహాలు పనిచేస్తూ ఉంటాయి కూడా. సో అలాంటి క్వాలిటీస్ అన్ని గురువు జాతకంలో బాగా ఉండటం వల్ల వస్తాయి. ఇంకా ఇవి గురువు యొక్క క్వాలిటీస్లో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పురాణాలు చదవటము, వేదాలు చదవటము,
ఇవన్నీ కూడా గురు అనుగ్రహం ఉండాలి జాతకుడికి. ఉంటేనే పురాణాలు చదవడం, వేద పఠనం చేయడం ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవి కాకుండా గురువు ఇచ్చే వృత్తులు ఎలా ఉంటాయంటే ఇవి కాకుండా ఇంకా అదర్స్ వృత్తులలోకి వెళ్తే వృత్తులలో హెచ్ఓడి అనమాట, ప్రిన్సిపలు, హెడ్ మాస్టరు, ఒక ప్రొఫెసరు, ఇవన్నీ గురుతత్వాలు అన్నమాట. ఇవే జాబ్స్ ఇస్తారు. ఇంకా ఏ కారకత్వాలు ఇవ్వడా గురువు ప్రొఫెషన్స్ అంటే ఇంకా ఇస్తారండి. ఒక కంపెనీలో హైయర్ లెవెల్ పొజిషన్స్ అనమాట. హైయర్ లెవెల్ పొజిషన్స్లో కూడా ఎండి లాగా కాకుండా సిఇఓలా కాకుండా హెచ్ఆర్ పొజిషన్స్ అనమాట. రెస్పెక్టబుల్ జడ్జిమెంట్ తీసుకునే క్వాలిటీస్ అన్నీ ఉంటాయిగా, ఆ పొజిషన్స్ అన్నిటిలో గురువు ఉంటాడు అనమాట. ఈ ప్రొఫెషన్స్ అయిపోయింది. ఇవి కాకుండా ఇంకే ప్రొఫెషన్స్కి ఇస్తాడు, జడ్జిగా కూడా గురువుని తీసుకుంటారనమాట. గురువుని జడ్జిగా ఎందుకు తీసుకుంటారంటే ప్రొఫెషన్స్లో అక్కడ అంతా శనితత్వం ఎక్కువ ఉండాలి కదా. లాయర్ అంటే ఎవరు? శని భగవాన్ అనుగ్రహం ఉండాలి, బుధుని అనుగ్రహం ఉండాలి. డీకోడ్ చేయాలంటే, లాజికల్గా ఆలోచించాలంటే బుధుడు అనుగ్రహం ఉండాలి. శని మనకి ఏ కేసైనా కోర్టులో ఏ కేసైనా అంత త్వరగా తెగదు, వాయిదా పడుతుంది, అంత ఓపిక కావాలి, దాన్ని పట్టుకొని వేలాడాలి, అంతా దాన్ని సాధించాలి అంటే శనితత్వం ఉండాలి. ఇద్దరు కలిస్తే ఒక లాయర్ అవుతారు ఆ 2 గ్రహాల కలయిక వల్ల. సో ఇక్కడ జడ్జి కూడా ఇవ్వచ్చు కదా, అలాంటి పొజిషన్ శనికి అంటే ఇవ్వరండి. జడ్జి క్వాలిటీస్ ఎందుకంటే గురువుకే ఇచ్చేస్తారు జడ్జి పదవి. ఎలా అంటే మనం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎలా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 90% తన చెడు కర్మను అనుభవించేస్తాడు. ఒక 10% మాత్రమే పెండింగ్ ఉంది, వాయిదా పడ్డది. సో అది కూడా అనుభవించాలి. అతనికి ఏంది, ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంది. ఇల్లు 4, 8, 12 స్థానాధిపతులు అనుగ్రహం దశలు కూడా నడుస్తున్నాయి. ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ శని ఏమంటాడప్పుడు, నేను కట్టుకొనియను, నువ్వు ఈ 10% కర్మ కూడా అనుభవించి కంప్లీట్ 100% పూర్తి అయితే ఇల్లు కట్టుకోవడానికి నేను వెసులుబాటు కల్పిస్తా అంటాడు. అదే గురువు ఏమంటాడు, గురు గోచారంలో వచ్చినప్పుడు, గురు గోచారంలో అనుకూలంగా ఉన్నప్పుడు ఏమంటాడు, 90% అనుభవించేస్తావుగా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావుగా, లోన్ శాంక్షన్ కావాలి, పరిస్థితులు అనుకూలించాలి, ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే సరే 10% కూడా నీకు ఇప్పించేస్తా, ఎవరో ఒకరు ద్వారా గురువు అనుగ్రహం ఉంటే వచ్చేస్తున్నాయి అన్నమాట మనీ. సో ఆ 10% అనే ఆ పెండింగ్ ఉన్న కర్మని గురువు అనుభవించొద్దు అన్నాడు. తర్వాత ఎప్పుడైనా భుక్తులలో, అంతర్భుక్తులలో ఎప్పుడైనా అనుభవింపజేద్దాంలే. ఇప్పుడు జాతకుడు ఒక మంచి కార్యాన్ని చేపట్టాడు, ఒక ఇల్లు కట్టుకోవాలని, కుటుంబంతో మంచిగా ఉండాలనుకున్నాడు, స్టాంప్ వేసి సైన్ చేస్తాడు అప్రూవ్డ్ అని, గురువు అనుగ్రహం ఉంటే. సో గురువు యొక్క తత్వం అది అనమాట. అందుకే జడ్జి పదవికి గురువునే ఎంచుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి పదవులు అయిపోయినాయి. ప్రకృతిలో మనకి గురుతత్వాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయి మనకి అంటే కళాశాలలు, పాఠశాలలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీసు, ఆశ్రమాలు, వీటన్నిటిలో గురుతత్వాలు చాలా బాగా కనిపిస్తాయి ప్రకృతిలో మనకి. ఇవి కాకుండా మానవ శరీరంలో ఏ పార్ట్స్కి, ఏ భాగాలకి గురువు ఆధిపత్యాన్ని వహిస్తారు. ఏ భాగాలకంటే ఎక్స్టర్నల్గా బయటికి కనిపించే పార్ట్స్ వచ్చేసి తొడలు మరియు పాదాలకి, వీటికి గురువు ఆధిపత్యాన్ని వహిస్తాడు. అంతేకాకుండా ఇంటర్నల్ పార్ట్స్, బాడీ లోపల ఏ పార్ట్స్ కంటే కాలేయం, లివర్కి మరియు ప్యాంక్రియాజు, గాల్ బ్లాడరు, ఇంకా వచ్చేసి ఫ్యాట్ టిష్యూస్ అనమాట, ట్రైగ్లిజరైడ్స్, వీటన్నిటికీ గురువు ఆధిపత్యాన్ని వహిస్తారు. సో గురువు ఎలాంటి అనారోగ్యాలు ఇస్తాడు అంటే, ఇప్పుడు లివర్ కదా, లివర్కి అధిపతిగా, లివర్ సరిగా పనిచేయకపోతే హెపటైటిస్, కామెర్లు, గాల్ బ్లాడర్ సరిగా మంచిగా లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్, ప్యాంక్రియాస్ సరిగా పనిచేయకపోతే ఇన్సులిన్ సింథసిస్ జరగదు, దానివల్ల షుగర్ వ్యాధి, ఒబెసిటీ ఇంకా గురువు జాతకంలో బాగా లేకపోవడం వల్ల ఒబెసిటీ వస్తుంది. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అండి. ఇంకా మెయిన్గా మనం అందరూ భయపడేది క్యాన్సర్ కూడా గురువు కారకుడు అవుతాడనమాట. ఎలా అంటే గురువుకి ఒక క్వాలిటీ ఉందిగా, ఎక్స్పాన్షన్, వృద్ధి చేసే తత్వం, పెంచుకుంటా పోవడం అనమాట. సో ఎవరి జాతకంలో అయినా ఎక్కడైనా సరే ఒక వ్యాధి, ఒక జబ్బు, ఒక బాడీ పార్ట్ డ్యామేజ్ అవ్వాలి, ఒక అనారోగ్యం రావాలంటే ఏ ఒక్క సింగిల్గా ఒక గ్రహం అనారోగ్యాన్ని ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి, 2 గ్రహాల కలయిక వల్లనే అనారోగ్యం వస్తుంది. ఇప్పుడు చెప్పాను షుగర్ అని చెప్పాను కదా, షుగర్ అంటే గురు శుక్రుల సమ్మేళనం వల్ల షుగర్ వస్తుంది. ఒక్క ప్యాంక్రియాస్ గురువు డ్యామేజ్ చేయడం వల్లనే కాదు, శుక్రుడు ఇన్వాల్వ్ అవుతాడు షుగర్ రావాలంటే. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి గురువు బాగా లేకుండా ఉండాలి. దాంతోపాటు స్టోన్స్కి అధిపతి ఎవరు, రాళ్ళకి అధిపతి ఎవరు, శని అనమాట. శని కూడా బాగా లేకుండా, శని గురువుల సమ్మేళనం వల్ల బాగా లేకపోవడం వల్ల సంబంధం ఉండి, జాతకంలో ఆ 2 గ్రహాలకు సంబంధం ఉండి ఆ దశలు లేదా భుక్తులు వచ్చినప్పుడు ఆ గాల్ బ్లాడర్ స్టోన్స్ అలాంటివి అని వస్తుంటాయి.
సో గురువు ఇచ్చే వ్యాధులు కూడా అయిపోయింది. సో గురువు ఇచ్చే వ్యాధులు అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మనం గురువు యొక్క జనరల్గా ఈ తత్వాలు ఉన్నాం కదా, మనము ఇంకా గురువు చేయకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ అనమాట. హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా గురువు ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఆయన ఆల్రెడీ హెచ్ఓడి పిహెచ్డి చేస్తాడు గురువు. సో హయ్యర్ ఎడ్యుకేషన్ మొత్తం గురువే తీసేసుకుంటాడు అనమాట. ఇంకా జనరల్గా ఒక్కొక్క వార్డులో మనం గురుతత్వాలు చెప్పాలంటే గురువు పురుషగ్రహంగా తీసుకుంటాము. శుభత్వంలో గురువుకి 100% శుభత్వాన్ని ఇస్తాము. ఎందుకు అంటే జడ్జిగా కూడా చెప్పాము శుభత్వం. ఎందుకంటే శని ఓటేయడు, అక్కడ గురువు ఓటేస్తున్నాడు. శుభత్వం అనేది 100కి 100 పాలు గురువు శుభుడు అనమాట. సూర్యుడిని అర్ధపాపి అర్ధశుభుడుగా తీసుకుంటాం 50%, కానీ గురువు 100 పాలు తీసుకుంటాం. గురువుకి ఇచ్చే వృక్షాలలో వచ్చేసి గురువుకు సంబంధించిన వృక్షాలు రావి చెట్టు అనమాట. రావి చెట్టు, మర్రి చెట్టు. రావి చెట్టు ఏం చేస్తుంది, 24/7 ఆక్సిజన్ విడుదల చేస్తే CO2 తీసుకుంటూ ఉంటుంది. ప్లాంట్స్లో మిగతా అన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి, డే టైంలోనే CO2 తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. సో అంత శుభత్వం ఉంటుందన్నమాట. 360 డేస్ ఉపయోగకరంగానే ఉంటుంది రావి చెట్టు. గురుతత్వానికి కూడా మనం పూజ చేసేటప్పుడు కూడా గుళ్ళ టెంపుల్స్లో పూజకు కూడా గురువుకి బదులుగా రావి చెట్టుకు పూజ చేసినా సరిపోతుంది. సో ఇవి అయిపోయినాయి. ఇంకేమున్నాయి, గురువు బ్రాహ్మణ జాతికి చెందినవాడు, సాత్విక గ్రహము, కలర్ వచ్చేసి ఎల్లో కలర్, కనకపుష్య రాగము స్టోన్ వచ్చేసి. ఇంకా అదర్ క్వాలిటీస్, ఆహార పదార్థాల్లో గురువు దేనికి ఆధిపత్యాన్ని వహిస్తాడు అంటే నెయ్యికి మరియు శనగలకి నైవేద్యం, గురువుకి శనగలను నైవేద్యంగా పెడతాము. ఇవండి గురువు యొక్క క్వాలిటీస్ అన్ని మనం చూసాము. గురువు మొత్తానికి మనకి జీవితంలో ఏం చేస్తారు, మనం చేసిన పుణ్యం జాతకంలో ఎక్కడ ఉంది అంటే గురు భగవాన్ రూపంలో ఉంటుంది. సో అదొకటి. గురువు అదృష్టాన్ని, ఆశీర్వాదాన్ని, బ్లెస్సింగ్స్ని, ఒక దిశని, ఒక ఇథిక్స్, క్యారెక్టర్ని, ఒక జీవితంలో ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేయడానికి గురువు ఉపయోగపడతారన్నమాట. సో మనిషి ఎదిగినా ఎదగకపోయినా పర్వాలేదు, ఒక క్యారెక్టర్, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి నలుగురికి అనేదాన్ని గురువు నేర్పిస్తారన్నమాట. థ్యాంక్ యూ అండి. నమస్కారం.